అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పాల్సినవన్నీ బ్రహ్మానందం గారు నా వాయిస్లో చెప్పేశారు. దానివల్ల ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఆ ధన్యవాదాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 52 years back I came here as a technician. ఫస్ట్ టైం హైదరాబాద్. అప్పుడు అనుకోలేదు ఇలాంటి వేదిక నాకు దొరుకుతాయని. దానికి మీకు చెప్పాలి, ఇప్పుడు జూలై 12th వరకు నన్ను చెయ్యి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మీకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం ఇంత ఈజీగా జరిగి ఉండదు మీరు లేకపోతే, మీ నాన్నగారు లేకపోతే. 3 జనరేషన్స్గా నన్ను సమ్మానిస్తూ స్నేహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. దానికి ధన్యవాదాలు చెప్పి దిగిపోతే ఏమి తప్పలేదు. కానీ ఇక్కడ వచ్చింది ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారతీయుడు 2. ఈవెన్ దట్ శంకర్ గారు కానీ నేను కానీ అనుకోలేదు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు we were very happy that it became a success, unbelievable success. అప్పుడు ఒక క్రిటిసిజం ఉండింది, చాలా కాస్ట్లీ ఫిలిం కలెక్ట్ అవుతుందా అని. బట్ ఇండియన్ ఎక్స్పెన్స్ ఫర్ దట్ హోల్ ఫిలిం అది లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇస్ ట్వైస్ యాజ్ కాస్ట్లీ. అండ్ అంటే ఇండియన్ సినిమాని అంత దూరం తీసుకొచ్చారు. నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు, అలా డాక్టర్ శంకర్ గారు లాంటి బ్రహ్మాండమైన విషన్ ఉన్న డైరెక్టర్స్ ఇంత దూరం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా చేశారు. అందులో ఒక పెద్ద పార్ట్ నాట్ ఓన్లీ హిందీ సినిమా, తెలుగు సినిమాకు ఉంది. నా జీవితంలో నన్ను స్టార్ చేసిన పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ విత్ థ్యాంక్ యూ. మరచరిత్ర కానీ స్వాతిముత్యం కానీ థ్యాంక్ యూ. ఆర్డర్ మారిపోయింది, పర్లేదు. ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా, ఆ పేరు చెప్తే మెడ్రాస్లో తెలీదు. We broke the language barrier with art. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ శంకర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ యాజ్ ఈ లంచం. ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత ఇండియన్ 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them. And that is the idea of this film. ఇది మీ పిక్చర్ చూసుకోండి అని చెప్పటం
ఈజ్ నాట్ ఎగ్జాజరేషన్. ఇది మీ పిక్చరే, మీరు అర్థం చేసుకోవాలి. The story talks to you. I'm very glad I am part of a film like this 28 years later. దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ, ఇండియన్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. వితౌట్ విచ్ ఇట్ వాంట్ బి పాసిబుల్. ఒక ఇంటర్వ్యూలో సముద్రకని గారు చెప్పారు, ఫస్ట్ ఇండియన్లో ఒక చిన్న పాత్రమైనా దొరుకుతుంది, క్రౌడ్లో ఒకడుగా రావాలని ప్రయత్నం చేశాను, దొరకలేదు అన్నారు. ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి ఆఫ్టర్ 28 years. ఐఎమ్ నాట్ ఓన్లీ గెటింగ్ ద సేమ్ డైరెక్టర్, బట్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ క్యారెక్టర్. I have, see, just to live that long is good enough for life. You have kept me in stardom for all this time. The only way I can repay is to make many more actors like me. అది నా జన్మలో తీరదు ఈ రుణ. So I'll have to make many more actors. ఇక నా ప్రయత్నం will be towards that. ఎలా బాలచంద్ర గారు నన్ను కనిపెట్టి తీసుకొచ్చి నేర్పించి ఈ బ్రాట్ మీ హియర్, నా కళ్ళల్లో బాలచంద్ర గారు తెలుసా, తప్పకుండా తెలిసారు నా మాటల్లో, నాగేష్ గారి మాటల్లో, రజనీ గారి మాటల్లో. You will definitely see that man. Very rare to see that kind of man. మీకు అంబిషన్ అని ఏవైనా ఉందా అంటే ఉంది. బాలచంద్ర గారిలో చాలామంది టాలెంట్స్ని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి.